సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమలలో ల్యాబే లేదని సీఎం చంద్రబాబు మాట్లాడటం సరికాదన్నారు టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు యానాదయ్య. లడ్డూ ప్రసాదం విషయంలో చంద్రబాబు ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు మాట్లాడారని చెప్పుకొచ్చారాయన. తిరుమల దేవస్థానంలో 2 ల్యాబ్లున్నాయని, పూర్తి పరీక్షల తర్వాతే నెయ్యి లారీలు లోపలికి వెళ్తాయని స్పష్టం చేశారు యానాదయ్య. మరింత సమాచారం టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు యానాదయ్యతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. తిరుమల శ్రీవారి ప్రసాదాలకు ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగింది, జంతువులకు ఉపయోగించినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడం మీద సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీంతో గత 10 రోజులుగా తిరుమల చుట్టే రాజకీయాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మాజీ టీటీడీ బోర్డు మెంబర్ యాదయ్య కూడా ఎక్కడైతే తిరుమలలో ల్యాబ్ ఉందో ఈ ల్యాబ్ను సందర్శించడానికి వచ్చారు. కానీ ఇక్కడ ఏం జరిగిందనే విషయాన్ని వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, ల్యాబ్కి వచ్చారు, తిరుమలలో ల్యాబ్ లేదంటూ కొన్ని వాస్తవాలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మీరు ఇక్కడికి వచ్చారు, గతంలో టీటీడీ పాలక మండలి సభ్యులు కూడా ఎలా అనిపిస్తుంది? నమో వెంకటేశాయ. భగవంతుడి కోట్లాది మంది భక్తులు ప్రేమించేటటువంటి భగవంతుని యొక్క ప్రసాదం పైన ఈ మధ్య రాజకీయం చేయడాన్ని చాలా బాధాకరము. ఇంకోటి ఎందుకంటే సాక్షాత్తు ఈవో గారే తిరుమలలో ఒకసారి మాకు ల్యాబ్ ఉంది, టెస్ట్ చేసాము, కేవలము వెజిటేబుల్ కు సంబంధించినటువంటి కల్తీ ఉంది, ఆపేస్తామని చెప్పారు. మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత ఇక్కడ ల్యాబ్లే లేవని అన్నారు. అంటే మేము అనుకోవడం ఏమంటే, ఇంతమంది భక్తులకి ఇక్కడ పరిశోధన చేసి కింద వస్తువులు తీసుకునే ముందు ఒకసారి పరీక్ష చేసి అక్కడ గోడంలో తీసుకుంటారు. ఆ తర్వాత ఇక్కడ తిరుమలలో ఇక్కడ స్టాక్ ఇక్కడ పెట్టి ఏదైతే మనం నెయ్యి కానీ ఇవన్నీ మెటీరియల్ వాడే ముందు కూడా ఇక్కడ ల్యాబ్ లో ఒకసారి టెస్ట్ చేసి అన్ని కరెక్ట్ గా ఉంటేనే వాడతారు. మరి ఇంత పవిత్రమైన కొన్ని సంవత్సరాలుగా జరిగేటటువంటి ఈ ప్రొసీజర్ ని తిరుపతిలో ల్యాబే లేదు, తిరుమలలో ల్యాబే లేదు, కేవలం ఇప్పుడు మేము ప్రైవేట్ దగ్గర చెక్ చేసినాం అనడం వల్ల ప్రజల భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. ఏదంటే తిరుమల ఇంత పెద్ద గొప్ప తిరుమల, ఇంత ఆదాయం ఉన్న తిరుమలలో కనీసం ల్యాబే లేదా, ప్రైవేట్లు ఇప్పుడు చెక్ చేయించారా అంటే 40-50 సంవత్సరాలుగా ల్యాబ్ లేకుండా చెక్ చేయకుండానే ప్రసాదాలు కల్తీ చేస్తున్నారు అనేటటువంటి ఆ బాధను, మా ప్రజల భక్తుల యొక్క బాధనే మేము తెలియజేయాలని, భక్తులకు తెలియజేయాలి. లేదమ్మా, మనం తినిందంతా భగవంతుని యొక్క ప్రసాదమే, కల్తీ లేనటువంటి ప్రసాదమే. ఇక్కడ తిరుపతిలో గాని తిరుమలలో గాని నిష్పక్షపాతమైనటువంటి ల్యాబులు ఉన్నాయి. ఆ ల్యాబుల్లోనే టెస్ట్ చేస్తారు. ఇదిగో ఆ ల్యాబ్ ఇక్కడ ఉంది తిరుమలలో. ఈ తిరుమలలో ల్యాబ్ ను పరిశీలిస్తారు. ఎందుకంటే కింద ఒకసారి ఆ కింద వచ్చి ఆ ల్యాబ్ లో పరిశీలించిన తర్వాతనే ఇక్కడికి వస్తాయి అన్ని మెటీరియల్. ఇక్కడ ప్రతి ఒక్క వస్తువును కూడా ఈ పిండిమర్ర ల్యాబ్ లో పరిశీలించి అన్ని కరెక్ట్ గా ఉన్న తర్వాతనే అక్కడ పోర్టులోకి తీసుకుని పోయి ప్రసాదాలు తయారు చేస్తారు తప్ప ఈ రాజకీయంగా ఎవరి మాటలు నమ్మొద్దు. భక్తులందరూ కూడా భగవంతుని యొక్క ప్రసాదాన్ని పవిత్రంగా ముందు ఏ విధంగా ఉందో ఇప్పుడు ఆ విధంగా ఉందో, ఎప్పటికైనా గానీ ఇక్కడ అధికారులు గాని వాళ్ళందరూ కూడా రాజకీయాలకు నిష్పక్షపాతంగా అధికారులందరూ కూడా స్వచ్ఛంగా భగవంతుని భక్తితోనే ఇక్కడ ప్రతి ఒక్క అధికారి, రాజకీయ నాయకులు, పార్టీలు, ప్రభుత్వాలు మారుతా ఉంటాయి. కానీ భగవంతుని దగ్గర పనిచేసే భక్తులు గాని అధికారులు గాని నిష్పక్షపాతంగా భక్తునికి సేవ చేస్తారు. భక్తులు దేవునికి సేవకులుగా భక్తులకి అన్ని వసతులు కల్పించేటటువంటి పరిస్థితిని ఈ విధంగా రాజకీయం చేయడం కరెక్ట్ కాదనేది మా వాదన. గత 10 రోజులుగా తిరుమల శ్రీవారి ప్రసాదాల్లో ఉపయోగించే నెయ్యి మీద వస్తున్న వార్తలకు సంబంధించి తిరుమలలో ల్యాబ్ ఉంది, టీటీడీకి వచ్చే ప్రతి ముడి పదార్థం కావచ్చు, నెయ్యి కావచ్చు ఈ ల్యాబ్ లో చెక్ చేసిన తర్వాతే, అన్ని టెస్టులు పాస్ అయిన తర్వాతే టీటీడీ ప్రసాదాలకు ఉపయోగిస్తారు, లేకపోతే దాన్ని వెనక్కి పంపుతారని కూడా మాజీ టీటీడీ బోర్డు మెంబర్ యానాదయ్య చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ ముఖేష్ తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల నుండి.